పార్టీ కోసం అభ్యర్థులకు దగ్గర డబ్బులు తీసుకున్నారు. టికెట్లు ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఎల్బీ నగర్ క్యాండిడేట్ ఒకాయన ఎవరో ఆరోపించారు. ఇంకొక లేడీ ఎవరో ఆరోపించారు ఆ మధ్య. నాకు అవన్నీ టికెట్ ఇస్తా అని. అవన్నీ అబద్ధాలండి. తర్వాత శ్రీకాంతాచారి తల్లి తండ్రిని విడదీసి ఎవరికొకటి వాళ్ళకు ఫాదర్‌కు టికెట్ ఇస్తా మంచి అన్నారు ఏదో. క్వశ్చన్, 1 బై 1 చాలా మంచి క్వశ్చన్స్. ఇవన్నీ రాజకీయంగా ఇప్పుడు మీరు చేసిన తప్పులు కాదా? మీరు మోదీ గారిని 11 సంవత్సరాల్లో ఒక్కరు ప్రశ్నించలేరు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీటే పెట్టడు. నేను ఇవాళ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాను. క్వశ్చన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడిగాను. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టడు. ఒకవేళ పెట్టాడంటే ఎవరైనా 6 ప్యాక్ గురించి మాట్లాడుతూ నోలుకో అంటే కోస్తానన్న ధైర్యం లేక. మీ దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది కదా, అందుకే నేనేమంటానంటే అడుగుతున్నాను. మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగండి. చెప్తారు, అవును, కరెక్ట్. ప్రజాశాంతి పార్టీకి ఇంతవరకు మేము సక్సెస్ఫుల్ గా ఫండ్స్ అడగలేదు, రేజ్ చేయలేదు. నాకెందుకు ఎవరు అంటే పాల్ ఈజ్ బిలియనియర్, పాల్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ఒక అపోహ. ఒకటి, అమెరికా డబ్బు పొలిటికల్ పార్టీకి వాడకూడదు అంటే నాకు బిలియన్ ఉన్న $1 రూపాయి కూడా వాడకూడదు. అందరూ బాగా అర్థం చేసుకోండి. 2, అంటే విదేశీ డబ్బు తేకూడదు, పాలిటిక్స్ కు వాడకూడదు. ₹1,00,000 మంచి బంగారు లక్ష్మణ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ 4 సంవత్సరాలు జైల్లో పెట్టారు. రాజకీయ జీవితమే అయిపోయింది. పాపం ఆయన ఎంత మంచోడో అంత సర్వనాశనం చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. సో ప్రజాశాంతి పార్టీకి డబ్బులు కావాలి. వినండి బాగా, 44 సంవత్సరాల 81 నుంచి ఈ రోజు వరకు 200 దేశాలు, 155 దేశాల్లో శాంతి సభలు, 2200 పెట్టాను. ఇండియాలో 300 శాంతి సభలు పెట్టాను. కోట్ల మంది వచ్చారు. ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు. 44 ఇయర్స్. ఇలా చెప్తుంటే జనం నమ్ముతారా? ఎందుకంటే రెండు రీజన్స్. ఒకటి, ప్రజాశాంతి పార్టీ కోసం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే. అభ్యర్థులు టికెట్లు ఇస్తా అని అమ్ముకున్నది ఆ వాస్తవం అంటున్నారు. ఓకే, డబ్బులు లేవు. అమెరికా డబ్బులు ఇక్కడ వాడడానికి లేదు. మరి పాలకి డబ్బులు ఎక్కడికి? ఇదే క్వశ్చన్. మీరు ఎప్పుడైనా నా శాంతి సభలు అటెండ్ అయ్యారా? అటెండ్ కాలేదు కానీ చూశాను. కోట్ల మంది మన తెలుగు వారు అటెండ్ అయ్యారు. 15 కోట్ల తెలుగు ప్రజల్లో మినిమం 3 కోట్ల మంది నా శాంతి సభలు అటెండ్ అయ్యారు. ఒక్కరి దగ్గరైనా ₹1 శాంతి సభలో మేము చందాయే తీసుకోం. అదే ఎలా అంటున్నాను నేను. ఒకటి, నేను హైయెస్ట్ పెయిడ్ స్పీకర్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 100 కోట్లు సంపాదించాడు మూవీలో అన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర 10,000 కోట్లు ఆస్తుందని అందరూ అంటున్నారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత 100 కోట్లు ఖర్చు అయిపోయింది, ₹1 కూడా లేదన్నారు. నేను ఒక స్పీచ్ ఇస్తే 35 బిలియన్ అంట, ఎంత 2,75,000 కోట్లు. రిచెస్ట్ బిలియనేర్ ఇన్ అమెరికా వారన్ కాల్ చేసి, బంకర్, I've decided to give 35 billion to Dr. Paul. బంకర్ అన్నాడు, you've done the best thing buddy, I've given all my money to Dr. Paul's charity. ఎన్ని వందలు వేల కోట్లు పాల్ అకౌంట్ లో ఉన్నాయి ఇప్పుడు రైట్ నౌ? ప్రజాశాంతి పార్టీలో ₹1,00,000 ఉంటాయి. అది ఎలా మరి? అది కూడా లాస్ట్ వీక్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని కనుక చెప్పాను. లాస్ట్ వీకే ఒక ఆయన ₹1,00,000 పంపించారు. ఎందుకు అంటే నేను అడిగితే ఎవరి వారు ఉండరు. దేశంలో 45 కోట్ల మంది బెట్టింగ్ యాప్లు వాడుతున్నారు. డ్రీమ్ 11 అన్నది 65,000 కోట్లు, 8 బిలియన్. ఎందుకు బ్యాన్ చేయించాను అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి మే 23 ఆర్డర్ తెచ్చి ఆగస్టు 21 పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో బిల్లు పెట్టించు. ప్రతి ఎంపీకి లెటర్ రాసి, చాలా నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు. ఎందుకంటే కుటుంబంలో డబ్బులు లేని వాళ్ళు, సూసైడ్ చేసుకున్న అంబానీకేమో సంవత్సరానికి 8,000 కోట్లు ప్రాఫిట్, లాభం 8,000 కోట్లు. మన తెలంగాణలో 1,024 మంది 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అప్పులు చేసేసి, ఒక భార్య భర్తకు చెప్పకుండా సూసైడ్, నరేష్ భార్యకు చెప్పకుండా సూసైడ్, మోదీకి లెటర్ రాస్తూ. ఇవన్నీ చూసి 65% మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధం. లక్షల మంది, ఒక మీటింగ్ 10 లక్షలు వచ్చారు రైతులు యూపీలో. నేను ఒక్కడనే ఫైట్ ఇచ్చా, అద్భుతమైన ఫైట్ ఇచ్చా. ఫేస్బుక్లో మీరు చూడండి, మార్చ్ 21, 2022 అనుకుంటా, రాకేష్ టికెట్ గారు 450 సంస్థలకి హెడ్ వచ్చారు. ఐఎమ్ విత్ యూ అన్నాను. ఐ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. సాల్వ్ అయిపోయింది. కామారెడ్డి రైతులు 1,000 కోట్లు ఆస్తి. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించని సీజే ముందు సెకండ్ టైమే ఆర్డర్ తీసుకొచ్చా, ఫిబ్రవరి 13, 2023. ప్రజాశాంతి పార్టీ అకౌంట్లో ఎంత ఉంది పోనీ?
ప్రజాశాంతి పార్టీలో ఇప్పుడు ₹1,00,000 అదే అంటున్నాను. ఆ ₹1,00,000 మీరు రాజకీయం ఎలా చేస్తున్నారు? ఎలా చేస్తారు? ఎక్కడికి వెళ్తే ఎవరి ఖర్చులు వారే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఇప్పుడు మా పబ్లిసిటీ ఆఫీస్‌కే మీరు 3, 4 వెహికల్స్ తీసుకొని వచ్చారు. మీ వెనక బౌన్సర్లు ఉన్నారు. వాళ్ళందరికి మీరే పెట్టాలి కదా! నేనే శాలరీలు ఇస్తాను. ఇవ్వాలి కదా! అది మేము చారిటీ మ్యాటర్ కోర్టుకెళ్ళాను. చారిటీ ఖర్చులతో అది నడిచింది. చారిటీ ఆర్గనైజేషన్‌తో ఆయిల్ వేసుకోవచ్చు, శాలరీలు ఇవ్వచ్చు. ఓకే. నాకు పర్సనల్ ట్రావెల్, బౌన్సర్స్. వాటికి ఇబ్బంది లేదు. ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు డబ్బులు అకౌంట్‌లో లేవంటారు. ఆ వచ్చిన డబ్బులు వాడుకోవద్దంటారు. ప్రజాశాంతికి వచ్చిన సభలకు వచ్చిన వాళ్ళు ఎవరు తీసుకోనంటారు. మీ సువార్త సభలకి వాటెవర్ ప్రసంగాలకి. ఎలా నడుస్తుంది? పాల్ దగ్గర ఏమైనా గతంలో 2008 కంటే ముందున్న బ్లాక్ మనీ ఏమన్నా ఎక్కువ ఉందా అని ఒక చర్చ. అసలు బ్లాక్ మనీ ఎలాగుంటుందో నాకు తెలియదు. బ్లాక్ మనీ అంటే అకౌంట్‌లో లేకుండా కట్టల్లో ఉండేది. బ్లాక్ ఉంటుందా? బ్లాక్ ఏ ఉండదు. కట్టలు, బ్లూగా ఉంటుందా? సంచులు, కట్టలు ఇలాంటివి ఏమన్నా ఎక్కడన్నా పెట్టారా? బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ వచ్చి తీసుకొచ్చి ప్రజాశాంతి పార్టీ అకౌంట్ లో పెట్టి, మీరు ప్రజాశాంతి పార్టీలో మీ నల్లదని ఎవడో 200 కోట్లతో దొరికాడు. అవును. అందులో బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. చాలా మంది యాక్టర్స్ ఇక్కడ బెట్టింగ్ యాప్లు కూడా మీరు అందుకే వాటి వెనక పడ్డారా? బెట్టింగ్ యాప్ల మీద ఫోకస్ చేస్తే ఎవడన్నా తెచ్చి పెడతాడని మీ పార్టీ రూపాయి ఇవ్వలేదా? 100 కోట్లు ఇస్తానని మాకు మీడియా టీం కూడా ఒక ఆయన జే అని ఉన్నాడు, చెప్పాడు సార్ 10,000 కోట్లు వస్తుందని. 10 రూపాయలు ఎవడు ఇవ్వలేదు. ఎవరైనా ఇస్తారంటే కాంప్రమైజ్ అవ్వలేదు. నేను కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కాంప్రమైజ్ అయితే అదానియా 1000 కోట్లు ఇస్తాడు. ఇప్పుడు అదానియా కదా ఇలా దేశంలో ఉన్న అదాని అంబానీలు నడిపిస్తున్నారు. ఈ నెంబర్ విన్నారా ఎప్పుడన్నా? N4522V దానికి వద్దాం. విన్నారా ఆ నెంబర్ ఎప్పుడైనా? మినిట్ అయిపోయింది. ఆ నెంబర్ విన్నారా?